హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తుంది. రాజేంద్రనగర్, చార్మినార్, చాంద్రాయన్గుట్ట, నాంపల్లిలో వర్షం దంచి కొడుతుంది. ఎల్బీ నగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో వాన పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రైట్ రామ్ ప్రసాద్, హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. అయితే వాన పడడంతో అటు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ వ్యాప్తంగా గత గంట సేపటి నుంచి అయితే భారీ వర్షం కురుస్తూ ఉంది. ఎడతెరిపిగా కురుస్తున్నటువంటి వర్షానికైతే రోడ్లన్నీ జలమయమని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్లో ఎల్బీ నగర్ ప్రాంతంలో అయితే గంట క్రితం మొదలైనటువంటి వర్షం, భారీ వర్షం కురుస్తుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ పరిధిలో అయితే ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు భారీ వర్షం కారణంగా ఇటు రోడ్లకు అంటే రోడ్లపైన వెళ్ళేటువంటి ద్విచక్ర వాహనాలు అన్నీ కూడా ఈ మెట్రో రైలుకు సంబంధించినటువంటి లైన్ పొడుగుతా ఆగిన ఎక్కడెక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే భారీ వర్షం ఒక్కసారిగా సాయంత్రం వేళలో కురిసిన నేపథ్యంలో అయితే ఈరోజు కొంత ఆదివారం అయినప్పటికీ కూడా ట్రాఫిక్ తక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా సాయంత్రం పూట బయటకు వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితులు అయితే మనము విజువల్స్ ద్వారా అయితే చూస్తున్నాం. ఒక్కసారిగా ఇటు ఎల్బీ నగర్లో ప్రారంభమైనటువంటి వర్షం చంద్రాయన్గుట్ట, రాజేంద్ర నగర్తో పాటు చార్మినార్, అదేవిధంగా ఇటు చూసుకుంటే చంద్రాయన్గుట్టతో పాటు ఇక్కడ మనం చూడవచ్చు ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తూ ఉంది. సుమారు గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షానికి అయితే ప్రజలు ఎక్కడెక్కడ స్తంభించిపోయినారని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా టూ వీలర్ వాహనాలు ఒకటి మాత్రం ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి, మిగతా వాహనాలన్నీ కూడా కొంత ముందుకు సాగుతున్నాయి. కానీ చాలా ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టు ఇప్పటికే అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇటు వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ప్రయాణికులు అయితే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్లేందుకు కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వర్షానికి భారీగా వరద నీరు రోడ్లపైన వచ్చి నిలవడంతో అయితే ఇటు వాహనదారులు కూడా ఆచితూచి ముందుకు సాగాల్సినటువంటి, ఎందుకంటే రోడ్డుకు సుమారు 70% వరకు కూడా నీళ్లు వరదలా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రధాన రహదారులన్నీ కూడా ఇటు నదులను తలపిస్తున్నాయి. మనం చూడవచ్చు ఇక్కడ వాహనాలన్నీ కూడా రోడ్డుపై వెళ్తున్నటువంటి వాహనాలు ఎక్కడెక్కడ వర్షం కారణంగా నిలిచిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా కురిసినటువంటి ఒక భారీ వర్షం ఇటు జనజీవనాన్ని స్తంభించడం పోతే ఇప్పటికే మనం చూస్తున్నాం. వర్షాకాలంలో నైరుతి ఋతుపవనాలు అనేవి ఈసారి కొంత ముందుగానే వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ వర్షం కురుస్తున్నట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ వర్షానికైతే అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఇప్పటికే ఇటు అధికారులు చెప్తున్న నేపథ్యంలో వర్షానికి వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి ప్లేసుల్లో అయితే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీంలు అయితే ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి వాటర్ స్టాగ్నేషన్ అయితే ఇక్కడ క్లియర్ చేసినటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షానికి ఒక్కసారిగా మనం ఇటు విజువల్ ద్వారా చూసినట్లయితే రోడ్డు మీద పూర్తి స్థాయిలో వాటర్ మొత్తం కూడా ఇటు కాలనీలో నుంచి వచ్చేటువంటి వాటరే కానీ రోడ్లపై నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా రోడ్ల మీద ఇట్లా నదులను ప్రవహించే విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇటు మ్యాన్హోల్స్ ద్వారా కానీ కూడా వాటర్ వెళ్తున్నప్పటికీ కూడా ఇటు మనం చూడవచ్చు ద్విచక్ర వాహనాలు అయితే పూర్తిగా స్తంభించిపోయాయని చెప్పవచ్చు. వర్షం మొదలైనప్పటి నుంచి సుమారు గంట పాటు నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్షం కురుస్తుందనేటువంటి ఒక అంచనా కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే గత వారం రోజుల నుంచి అయితే హైదరాబాద్ వాసులకైతే వర్షం నుంచి కొంత ఎడతెరిపి దొరికిన నేపథ్యంలో ఎవరు కూడా అంటే కనీసం సేఫ్టీ మెజర్స్ అంటే దానికి సంబంధించినటువంటి రెయిన్ కోట్స్ కానీ అదేవిధంగా గొడుగులను కానీ వెంట పెట్టుకుని రానున్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా ఎక్కడ వాళ్ళు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు అయితే మనం రోడ్ల మీద దర్శనం ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో స్టేషన్ కింద అయితే వర్షానికి పైన మెట్రో స్టేషన్ ఉన్న కారణంగా కొంత కింద నిలిచేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. చూడవచ్చు మనం మెట్రో స్టేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రజలందరూ కూడా సుమారు గంట నుంచి ఇదే విధంగా ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. వర్షం ఎప్పుడు తగ్గుతుందా, ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే ప్రజలు కొంత ఇక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో జనజీవనానికి సంబంధించింది మనం చూస్తే రోడ్లపైన భారీ వర్షానికైతే రోడ్లన్నీ కూడా నదులను తలపించే విధంగా ఒక్కసారిగా ఇటు వాహనాలు వెళ్ళడంతో పాటు వివిధ కాలనీలు కానీ అదేవిధంగా కార్యాలయాల నుంచి కానీ మెయిన్ రోడ్ మీకు వచ్చే వాటర్ మొత్తం కూడా ఇటు నాలాలు ఫుల్గా వెళ్ళడంతో పాటు రోడ్డు పైనుంచి కూడా ప్రవహిస్తున్నటువంటి